ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి చాలా వర్స్ట్‌గా ఏంటంటే కండక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. అందులో కూడా ఇప్పుడే మనకొస్తున్న రిపోర్ట్స్ అండ్ న్యూస్ పేపర్‌లో కొన్ని ఆర్టికల్స్ ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి అనేది మొత్తం మనకేంటంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకేంటంటే ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ యొక్క దాని గురించి మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది. ఎందుకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్‌లో ఏదైతే ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉందో అది తగ్గించడం జరిగింది. రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎందుకు డౌన్‌లోడ్ చేయకుండా ఉంచడానికి రీజన్ అనేది ఏంటి? ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. లెట్ అస్ స్టార్ట్. సో ఇక్కడ ఒక్కసారి మనం గనక ఒక న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్ గనక చూస్తే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మనకు హిందీలో ఉంది. మ్యాక్సిమం మన ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే హిందీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు నేనేం చేశానంటే దీన్ని కొంచెం ట్రాన్స్లేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే ఏదైతే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉందో దాని యొక్క హిందీ ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేసాం. ఇక్కడ చూడండి, 4 members of an interstate gang arrested for hacking the SSC CGL examination system causing disturbances. అంటే ఏదైతే ఇక్కడ చూడండి, బర్వా అడ్డా సెంటర్ ఆన్ సెప్టెంబర్ 26 అంటే లాస్ట్ రోజు సీజీఎల్ ఎగ్జామినేషన్ యొక్క లాస్ట్ డేట్ ఇది. ఈ డేట్న మనకి ఏంటంటే లాస్ట్ సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఆ రోజు ఏంటంటే వీళ్ళు ఒక పర్సన్ ఏంటంటే పట్టుకున్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే సిస్టమ్ పైన కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఏమవుతుందంటే మౌస్ అనేది దానంతట అదే ఏమవుతుందంటే క్వశ్చన్స్ పైన క్లిక్ అనేది అవుతుంది. అండ్ దాంతోపాటు నేను మీకు ఏంటంటే ఇంకొక ప్రూఫ్ అనేది కూడా చూపించవచ్చు. బట్ ఏంటంటే ఆన్సర్ కీస్ అనేవి షేర్ చేయకూడదు అని చెప్పేసి మనకేంటంటే ఎస్ఎస్సి నుంచి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చింది కాబట్టి నేను అది చూపించలేకపోతున్నాను. అందులో ఏంటంటే మనకు వచ్చేసరికి ఏదైతే క్వశ్చన్ పేపర్ అనేది ఉందో, ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క స్క్రీన్ షాట్ అనేది మనకు వైరల్ అయ్యింది. స్క్రీన్ షాట్ అవునా. సో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు అంటే కూర్చొని ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నాడు. కానీ ఈయన ప్లేస్లో ఈయన సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆయన యొక్క యాక్సిస్ అనేది వేరే అతను తీసుకొని అక్కడ ఏం చేశాడంటే ఆయన యొక్క ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారు. ఇది మనకేంటంటే క్లియర్ కట్గా చీటింగ్ కేస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది ఓన్లీ ఒక సెంటర్లో, అండ్ అది కూడా ఎప్పుడు పట్టుకున్నారు, సెప్టెంబర్ 26 లాస్ట్ డేట్న. దానికంటే ముందు 12వ తారీఖు నుంచి సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయింది. 12న జరగలేదా, 13 జరగలేదా, 15 జరగలేదా, ఎప్పుడు జరగలేదు, ఏ సెంటర్లో జరగలేదు. అంటే సెంటర్స్ అనేవి ఇంత వర్స్ట్గా ఇచ్చినప్పుడు మనకు సర్వీస్ అనేది ఇలాగే ఉంటుంది. అంటే వాళ్ళు అంత తక్కువ అమౌంట్కి ఎగ్జామినేషన్ అనేది మేము కండక్ట్ చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్పారంటే ఇలా ఇల్లీగల్ వేలో వాళ్ళు సంపాదించడం కోసం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి హెల్డ్ అట్ ఇన్ఫినిటీ డిజిటల్ జోన్. క్లియరా. సో ఈ విధంగా మనకేంటంటే రిమోట్ యాక్సెస్ నుంచి మనకేంటంటే ఇది వచ్చింది. అండ్ దాంతోపాటు ఏదైతే రీసెంట్గా ఎస్ఎస్సి ఏం చేసింది, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేసింది. ఆన్సర్ కీ రిలీజ్ చేసింది కాక ఆ ఆన్సర్ కీ అనేది మీరు డౌన్లోడ్ చేయలేరు. మీరేంటంటే ఆ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేయలేరు. ఓన్లీ మీరేంటంటే ఆ ఆన్సర్ కీని చూడొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఆ ఆన్సర్ కీ అనేది మనం ఓన్లీ చూస్తాము. కానీ ఆ ఆన్సర్ కీ ఏదైతే ఆన్సర్ కీ రిలీజ్ చేస్తారో ఆ ఆన్సర్ కీలో కూడా చాలా పెద్ద తప్పులు ఉన్నాయి. ఏంటి ఆ తప్పులు అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్గా సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ యొక్క నోటీస్, ఆన్సర్ కీ యొక్క నోటీస్లో చూస్తే ఏం చెప్పిందంటే ఎస్ఎస్సి అక్కడ ఒక స్పెషల్ కేటగిరీలో ఏం చేసిందంటే ఎస్ఎస్సి మేమే ఏం చేస్తున్నామంటే కొన్ని క్వశ్చన్స్ని మేమే ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్నే వాళ్ళే ఛాలెంజ్ చేస్తున్నారంట. సో డీమ్డ్ ఛాలెంజ్ క్వశ్చన్స్ అంటే వీటిపైన మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి ఆల్రెడీ రాంగ్. ఇవి ఏంటి ఆల్రెడీ రాంగ్. ఇలా ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్లో ఒకసారి మనం చూద్దాం. సో ఏదైతే సెలక్షన్ పోస్ట్ 2025 ఎగ్జామినేషన్ అనేది ఉందో అందులో మెట్రికులేషన్ లెవెల్ అంటే 10th లెవెల్, ఓకేనా, 10th బేస్ లెవెల్ ఏదైతే ఉందో ఆ 10th బేస్ లెవెల్లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో అందులో అన్ని షిఫ్ట్స్కి గాను జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్లో 44 క్వశ్చన్లు ఎస్ఎస్సి తనే ఛాలెంజ్ చేసింది. 13 క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ మ్యాథ్స్ నుంచి 11, ఇంగ్లీష్ నుంచి 2 క్వశ్చన్స్లు. అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ చూస్తే 70 క్వశ్చన్స్ మెట్రికులేషన్ లెవెల్లో ఎస్ఎస్సినే ఛాలెంజ్ చేసింది. ఓన్లీ ఈ 70 క్వశ్చన్స్ ఏనా. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇంకా ఏదైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో, రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఛాలెంజెస్ అనేవి వేస్తారు. ఎప్పుడైతే వాటిపైన ఛాలెంజెస్ అనేవి వేస్తారో అవి ఇంకొక 50 క్వశ్చన్లు అవుతాయి. అంటే
అంటే మీరు చూస్తే ఏదైతే మీరు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు మీరు క్వశ్చన్సే సరిగ్గా క్రియేట్ చేయలేకపోతున్నారు. ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అందులో ఆప్షన్స్ తప్పుగా ఇవ్వడము. అంటే ఇది క్లియర్ కట్గా ఏం జరిగిందంటే ఎస్ఎస్సి ఏం చేసిందంటే తన తప్పును దాచుకోవడం కోసం, ఎవరు తనని నిందించకుండా ఉండడం కోసం ఏం చేసిందంటే ఇలా మొత్తం గోల్మాల్ అనేది చేసింది. నెక్స్ట్ దీని తర్వాత హయ్యర్ సెకండ్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, రీజనింగ్ నుంచి 29 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 6, టోటల్గా 49 క్వశ్చన్స్. నెక్స్ట్ దీని తర్వాత గ్రాడ్యుయేట్ లెవెల్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ పోస్ట్కి ఏంటంటే అప్లై చేశారు. దీని యొక్క వేకెన్సీస్ కూడా 1300+ వేకెన్సీస్ ఉన్నాయి. చాలామంది ఈ పోస్ట్కే ఏంటంటే అప్లై చేస్తుంటారు. ఈ పోస్ట్ అనేది రావాలి అని చెప్పేసి బాగా కష్టపడి ప్రిపేర్ ఉంటారు. కానీ ఇదే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో 93 క్వశ్చన్లు ఏం చేసింది ఎస్ఎస్సి తనే ఛాలెంజ్ చేసి ఇవి తప్పు అని చెప్పేసి చెప్పింది. ఈ 93 క్వశ్చన్లకి అందరికీ ఫ్రీ మార్క్స్. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ ఫ్రీ మార్క్స్ వస్తున్నాయి కదా, ఈ ఫ్రీ మార్క్స్ వచ్చినప్పుడు అందరికీ మంచిదే కదా. ఇప్పుడు మనం 2 సినారియోస్ తీసుకుందాం. 2 సినారియోస్. ఫస్ట్ పర్సన్ 1, పర్సన్ 2. ఈ పర్సన్ 1 ఏం చేశాడంటే ఏవైతే ఈ 93 క్వశ్చన్లు ఉన్నాయో ఆయనకేంటంటే ఒక 10 క్వశ్చన్లు వచ్చాయి అనుకుందాం. ఈయనకి 10 క్వశ్చన్లు వచ్చాయి ఇలా ఫ్రీ క్వశ్చన్స్, ఈయన కూడా ఈ 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఫస్ట్ పర్సన్ ఏం చేశాడంటే ఈ 10 ఫ్రీ క్వశ్చన్స్ పైన టైం అనేది స్పెండ్ చేయకుండా దీనిపైన ఒక 1 మినిట్ అనేది టైం స్పెండ్ చేశాడు. ఈ 10 క్వశ్చన్స్ అనే వాటిపైన లక్ బేసిస్ పైన ఈ 10 క్వశ్చన్స్కి ఆయన 1 మినిటే టైం స్పెండ్ చేశాడు. దానికంతా వెయిటేజ్ అనేది ఇవ్వలేదు, ఆయన వదిలేశాడు ఆయన లక్. నెక్స్ట్ ఈయన ఏం చేస్తాడంటే ఆ 10 క్వశ్చన్లకి గాను 10 క్వశ్చన్స్ కదా, 10 క్వశ్చన్స్ చేస్తే నాకు మార్కులు వస్తాయని చెప్పేసి ఈ 10 క్వశ్చన్స్కి 15 నిమిషాలు ఇక్కడ టైం అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఈ 10 క్వశ్చన్స్కి 1 మినిటే టైం ఇచ్చాడు, మిగిలిన ఏవైతే రిమైనింగ్ టైం అనేది ఉందో అది వేరే క్వశ్చన్స్కి టైం అనేది ఇచ్చుంటాడు. ఆయనకేంటంటే వేరే క్వశ్చన్స్ కరెక్ట్ ఉంటాయి. అండ్ దానితో పాటు లెట్ అస్ అజ్యూమ్ ఈయనకేంటంటే 60 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఈయనకు కూడా 60 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. అవునా, ఇద్దరికి 60 క్వశ్చన్లు కరెక్ట్ అయ్యాయి. కానీ ఈయన ఈ 10 క్వశ్చన్లకి టైం ఇవ్వకుండా అంటే 10 క్వశ్చన్లు వదిలేశాడు కాబట్టి ఈ 10 క్వశ్చన్లు ఈయనకేంటంటే యాడ్ అయ్యాయి. సో 60 + 10 ఈయనకి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి? 70 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. కానీ ఈయన వచ్చేసరికి 15 మినిట్స్ ఇక్కడ టైం అనేది స్పెండ్ చేశాడు. ఈ 10కి 10 క్వశ్చన్లు కరెక్ట్గా రాశాడు కాబట్టి ఈయనకి 0 కరెక్ట్ అనేది వస్తాయి. ఈ 10లో 0 కరెక్ట్ అంటే ఈయనకి 60. అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకటే ఎగ్జామ్ రాశారు, ఇద్దరికి 60 మార్కులే వచ్చాయి. ఇద్దరు కూడా ఒకటే బేసిస్ పైన ఏంటంటే స్కోర్ అనేది చేశారు. కానీ లక్ బేసిస్ పైన ఏమైంది, ఈయనకి 70 వచ్చింది, ఈయనకి 60 వచ్చింది. ఈయన ఏంటంటే రేస్లోంచి బయట ఉన్నాడు, ఈయనకి ఏంటంటే ఒక జాబ్ అనేది వచ్చింది. అంటే ఇటువంటి ఏవైతే ఫ్రీ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయో అది 1 or 2, 100లో 1% లేకపోతే 2% దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఎర్రర్స్ అనేవి జరుగుతాయండి, మనుషులే, మేము రాసే వాళ్ళం, మనం కూడా మనుషులే, వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు, క్వశ్చన్ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే. ఈవెన్ దో వాళ్ళు ఎంత ఏఐ యూజ్ చేసినా కూడా ఇక్కడ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. ఏఐ యూజ్ చేయడం వల్ల ఎంత ఘోరమైన తప్పు జరిగిందో అది కూడా చూపిస్తాను నేను మీకు, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా తప్పులు అనేవి జరుగుతాయి. అండ్ దాంతోపాటు చాలా చాలా పెద్ద తప్పు ఇక్కడ మనం చూస్తే, నేను చెప్పాను కదా 1300 పోస్ట్ అనేవి మనకు సెలక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఈ 1300 పోస్ట్కి చాలామంది ఎగ్జామ్ రాస్తుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గమ్మత్ ఏంటంటే 25th అండ్ 26th ఏంటంటే ఎగ్జామినేషన్ జరిగింది. 25th, 26th. సో 25th థర్డ్ షిఫ్ట్, 26th థర్డ్ షిఫ్ట్, 2 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ జరిగాయి. ఏం జరిగిందంటే ఇక్కడ 25thలో ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయో అన్ని క్వశ్చన్స్ సేమ్ అవే క్వశ్చన్స్ 26th కూడా వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. సో ఇక్కడ చూడండి 25th, 26th of July ఈ 2 షిఫ్ట్లలో మనకేంటంటే 93 అంటే 100కి 93 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 100 93 క్వశ్చన్స్ ఏంటంటే మళ్ళీ రిపీట్ అయ్యాయి. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ ఇప్పుడు 25th ఒక పర్సన్ ఎగ్జామ్ రాశాడు, వాడేంటంటే వాడు కాకుండా వేరే వాడు వచ్చేసరికి 26th రాశాడు ఎగ్జామ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ఈ 25 క్వశ్చన్స్లో ఎవడైతే ఎగ్జామ్ అనేది రాసి వెళ్ళాడో వాడేం చేస్తాడు, ఎంత లేదన్నా 25 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ అన్నా బయట డిస్కస్ చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. జీకే అయితే మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వెంటనే అందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్లలో ఏదైతే వాళ్ళు ఆన్సర్ అనేది చేశారో అది కరెక్టా కాదా,
అది కరెక్టా కాదా అని చెప్పేసి ఫోన్లలో సెర్చ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఏవైతే ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయో అక్కడ షేర్ చేస్తారు. లేదా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఏంటంటే ఎగ్జామినేషన్ పడింది. ఒకటి వచ్చేసరికి ఒకటికి 25th పడింది, ఇంకొకటి 26th పడింది. 25th ఎగ్జామ్ రాసిన వాడు ఏం చేస్తాడు, ఈ ఈ ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, ఇవి చూసుకొని వెళ్ళు అని చెప్పేసి వాడికి చెప్పుంటాడు వాళ్ళ బ్రదర్కి. వాడు ఏం చేస్తాడు, చూసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, 93 క్వశ్చన్లు, 100కి 93 క్వశ్చన్లు ఇక్కడ రిపీట్ అవ్వడం వల్ల ఏమయ్యాయి ఇక్కడ 26th జూలైన ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకి ఏంటంటే మంచి ఎడ్జ్ వచ్చింది. లెటర్స్ సే 93కి 93 క్వశ్చన్లు వాళ్ళకి గుర్తులేవు, ఒక 50 క్వశ్చన్లే గుర్తున్నాయి అనుకుందాం. 100లో 50 క్వశ్చన్లు వీడికి గుర్తున్నాయి. ఈ 50 క్వశ్చన్లు వాడికి ఫ్రీయే కదా. మిగిలిన అంటే నార్మల్గా అందరూ ఒక గంటలో 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి అంటే వీళ్ళకి ఆ 50 క్వశ్చన్లు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు చూసిన వెంటనే క్లిక్ చేస్తారు. కానీ అందరూ కూడా వచ్చేసరికి 100 క్వశ్చన్లు 1 అవర్లో అటెంప్ట్ చేస్తే వీళ్ళు మాత్రం 100 క్వశ్చన్లు కాదు, 50 క్వశ్చన్లు మాత్రమే 1 అవర్లో అటెంప్ట్ చేయాలి. మిగిలిన 50 క్వశ్చన్లు వాళ్ళకి తెలుసు. ఇది కూడా చాలా చాలా పెద్ద తప్పు. ఈ తప్పుని కవర్ చేసుకోవడం కోసమే ఎస్ఎస్సి ఏం చేసిందంటే గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఆన్సర్ కీస్ అనేవి ఇవ్వకుండా వదిలేసింది. సో ఇవన్నీ చూస్తుంటే మనకేంటంటే ఎస్ఎస్సి ఇప్పుడు చూడండి, ఇక్కడ రిమోట్ యాక్సెస్ జరిగింది. వీడు ఊరికే డైరెక్ట్గా రిమోట్ యాక్సెస్ అనేది చేస్తాడా, చేయలేడు కదా. ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ సెంటర్ ఉందో ఆ సెంటర్లో ఎవడైతే సర్వర్ని మేనేజ్ చేస్తాడో, ఇన్విజిలేటర్ ఉంటాడో, ఆ సెంటర్కి హెడ్ ఉంటారో, ఇది మొత్తం ఒక చైన్ అనేది ఉంటుంది. వీళ్ళందరినీ కొనాలి. సీజీఎల్ ఎగ్జామ్ కాబట్టి ఎంత లేదన్నా ఒక 10 నుంచి 20 లక్షలు ఈజీగా స్టార్టింగ్లో ఖర్చు పెడతారు. ఓకేనా, స్టార్టింగ్లో అంటే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 35 లక్షలు అమౌంట్ అనేది ఖర్చు అవుతుందని చెప్పేసి టాక్ అనేది ఉంది బయట. ఓకేనా, మీకు సీజీఎల్లో జాబ్ కావాలి అంటే 35 lakhs అనేది మీరు పే చేస్తే జాబ్ అనేది వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఏంటంటే చెప్తారు. అది ఎంతవరకు నిజమో కాదో మనకైతే తెలీదు. బట్ జనరల్గా మనం ఆలోచిస్తే ఒక ఎగ్జామినేషన్ అనేది మంచిగా రాయడం కోసం ఒక 10 లక్షలు ఈజీగా వీడు ఇవ్వచ్చు. ఓకేనా, ఒకవేళ వీడొక్కడే కాకుండా 10 మంది కలిసి ఒక్కొక్కరు 1 లక్ష ఇచ్చినా కూడా ఆ సెంటర్ మొత్తాన్ని కొనేయచ్చు. ఇదే జరిగింది. నాకు తెలిసినంత వరకు ఏదైతే సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది ఉందో ఆ సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సల్ అయితే అవ్వాలి. ఎందుకు, ఇటువంటి ఫ్రాడ్స్ అనేవి మనకు సెలక్షన్ పోస్ట్లో కనిపించాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ సీజీఎల్లోనే మనకు రిమోట్ యాక్సెస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా జరిగితే మనం సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేసినా కూడా మన సెలెక్షన్ యొక్క ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇది చెప్తున్నప్పుడు నాకే చాలా బాధగా ఉంది. మీరు అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈ సీజీఎల్ ఎగ్జామినేషన్ కోసం సంవత్సరం లేదా 2 సంవత్సరాలు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ అనేది రాస్తారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అసలు మనం ఊహించలేకపోతున్నాము. ఓకేనా, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిపైన పిఐఎల్స్ అనేవి వేయడం అనేది జరిగింది. సో యూట్యూబర్స్ ఏం చేశారంటే ఓకేనా లిటిగేషన్స్ అనేవి వేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, ఈ ప్రాసెస్ మొత్తం ఆపాలి అని చెప్పేసి. ఈ పిఐఎల్స్కి ఏంటంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి కూడా ఇస్తున్నారు. ఎవరైతే పెద్ద పెద్ద టీచర్స్ ఉన్నారో లెట్ us hope దట్ ఈ పిఐఎల్ నుంచి మనకి ఏంటంటే ఒక మంచి న్యూస్ అనేది వస్తుంది అనుకుంటాం. కానీ ఏదైతే మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఉందో అది చాలా చాలా స్లో అన్నమాట. ఓకేనా, ఇంతవరకు 2023 యొక్క కేసే సాల్వ్ అనేది కాలేదు. ఇప్పుడు 2025 యొక్క కేసు అనేది ఏం సాల్వ్ అవుతుందని చెప్పేసి మనం అయితే చెప్పలేం. సో లెట్ us hope దట్ మనం ఏదైతే ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నామో అంటే ఇటువంటి ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా మనం చాలా బలంగా చాలా గట్టిగా నిలబడి ఉన్నామంటే మనం ఏంటంటే మన యొక్క మోటివేషన్ని కోల్పోకుండా మన యొక్క పని అనేది మనం చేయాలి. ఖచ్చితంగా ఏదైతే జరుగుతుందో ఇది జరుగుతూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. అది కరెక్ట్ అవుతుందా అవ్వదా అనేది తర్వాత విషయం. మన వరకు మన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా, సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. I hope that everyone is doing well and good. Thank you very much. Have a lovely day ahead.